హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కొంచెం నెయ్యి వేసుకోవాలి, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా సరుకులు అన్నీ వేసుకోవాలి. అవి దోరగా వేయించుకోవాలండి. అలాగే ఒక పక్క మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే టమాటో, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ రెడీ చేసుకుని ఉంచుకోవాలండి. క్యారెట్ అన్నీ ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకుని వేయించుకోవాలండి. క్యారెట్ను అలాగే కరివేపాకు కూడా వేయించుకుని తర్వాత క్యారెట్ కూడా వేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా మగ్గే వరకు కూడా కలుపుకోవాలి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అలాగే ఇప్పుడు అన్నీ మగ్గిపోయిన తర్వాత టమాటా వేసుకోవాలండి. చూసారా, ఇలా తిప్పుకోవాలండి బాగాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాల పేస్ట్ కూడా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత అవి కూడా వేగాక అప్పుడు వాటర్ పోసుకోవాలండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని అది మరిగే వరకు కూడా వెయిట్ చేయాలండి. చూసారా అలా మరుగుతుందో. అలాగనే మిల్ మేకర్ కూడా వేసుకున్నానండి, కానీ స్కిప్ చేసేయచ్చు. అలాగే బియ్యం కూడా వేసుకున్నానండి నేను. వేసుకుని బాగా కలుపుకోవాలండి. నేనైతే అది ఉడికేలోపు నేను పెరుగు చట్నీ కూడా రెడీ చేసుకున్నానండి. అలాగే ఇంకేదైనా కర్రీ అయినా చేసుకోవచ్చు, దానిలోకి బాగుంటుందండి. మేమైతే పెరుగు చట్నీ చేసుకున్నామండి సింపుల్గా. చూసారా ఉడుకుతుంది. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే అయిపోతుందండి. మళ్ళీ ఒకసారి కొంచెంసేపు మగ్గనివ్వాలండి, ఎక్కువసేపు 5 minutes మగ్గ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే బగారా రైస్ రెడీ అండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.